So, let us all be with the breath. The breath is the reigning deity in meditation. చివరి 2 నిమిషాలు కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. దేవాలయాలే ధ్యానాలయాలు, బాల వికాస్, స్పిరిచువల్ టాబ్లెట్స్, పిరమిడ్ సేవాదల్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎన్నో వింగ్స్ పనిచేస్తున్నాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో. ఈ మూమెంట్ ఇంకా ఇంకా ముందుకు పోవడానికి ప్రతి వింగు తనమంతా కృషి చేస్తూనే ఉంది. వారందరికీ పత్రిజీ స్మృతి ధన్యవాదాలు. చివరి 1 నిమిషం. సెకండ్లు శ్వాస మీద ధ్యాస. నెమ్మదిగా మీ అరచేతులు 2 కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ అరచేతులు తీస్తూ చక్కగా హ్యాపీగా కళ్ళు తెరుస్తూ గట్టిగా చప్పట్లు. పత్రికారికి చప్పట్లు అంటే చాలా ఇష్టం కదా, గట్టిగా కొట్టాలి. సో తదుపరి కార్యక్రమం భాస్కర్ రెడ్డి గారు బయటికి వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి ఐడి కార్డ్స్ సంబంధించిన అనౌన్స్మెంట్ చేస్తారు. పిరమిడ్ మాస్టర్స్ చాలా జాగ్రత్తగా వినండమ్మా దయచేసి. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ టేకప్ చేశాం. ప్రతి స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో డేటా ఉంటుంది. ఎవరు ఏంది, వారి ఫోన్ నెంబరు, ఏ ఊరు ఏంది. ప్రతి ధ్యానమాయాగంలో మనకు ఇబ్బంది అవుతుంది, అవునా? రావాలి, లైన్ నిలబడాలి, ఆ పాస్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్. అయితే ఇది పర్మనెంట్ చేయాలి. ఐడి కార్డ్స్ అంటే ప్రతి ఒక్కరి మెడలో ఐడి కార్డు ఉండాలనా? ఇప్పుడు సమస్య ఏంటంటే ఈమె పేరు నాకు తెలియదు, అందరం ఏమంటాం మేడం మేడం మేడం. కాదు, పేరుతో పిలిచినప్పుడే ఆ రిలేషన్, ఆ బాండింగ్ అది ఉంటుంది. ఏం అప్పారావు గారు బాగున్నారా, శ్రీకాకుళం అంటే శ్రీకాకుళంలో అందరు బాగున్నారా అడిగినప్పుడు ఏమవుతుంది, ఒక కనెక్ట్ వస్తుంది. రెండోది ఏమవుతుంది, ప్రతి జగపతిరాజు గారు ప్లీజ్, ప్రతి ధ్యానమాయాగంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అడుగుతున్నారు, సార్ ఐడి కార్డ్స్ ఉండాలి, ఎందుకంటే నవేడేస్ చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో మనం ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా, ఏ రాజకీయ నాయకుని దగ్గరికి పోయినా మనం ఎంతమంది ఉన్నామంటే అడవి మాదిరిగా పెరిగిపోయాం. అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయి లెక్క చెప్తారా? దొరకదు. మనం కూడా పిఎస్ఎస్ కాబట్టి మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ కడతాల నుంచి అమెరికా వరకు ఎంతమంది ధ్యానులు ఉన్నారో వారి డేటా సెంట్రలైజ్ చేసి ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ ఒక స్పాన్సర్ చేస్తున్నాం.
రేపు ధ్యానమాయంలో ఒక క్రమశిక్షణతోటి మెడలో ఐడి కార్డ్ వేసుకొని వస్తే అది ఎంతో వండర్ఫుల్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ను హైదరాబాద్ ట్రస్ట్ టేకప్ చేసినాం. మా శ్రీరామ్ గోపాల్ గారు నేనంతా కలిసి ఒక టెక్నాలజీ వింగ్ డెవలప్ చేసాం. ఫ్యూచర్ అంతా టెక్నాలజీ ఉంటుంది. మీరు గేట్లకు ఎంటర్ కాగానే ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మాకు రోజువారీగా భోజనశాలలో ఇక్కడ చూస్తే ఎవరు కనిపించరు. ఒక్కసారికి 500 మంది వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే వేస్ట్ కావద్దు. ఆడ పెద్ద కండిషన్ ఏంటంటే ఒక మెతుకు కూడా వేస్ట్ కావద్దు. 200 మందికి భోజనం చేస్తారు. చూసేటప్పటికి 300 మంది వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు. ఎంతో ఇబ్బంది అవుతుంది రోజువారీగా. కాబట్టి గేట్లకు రాగానే ఐడి కార్డు ఉంటే స్వైప్ చేసేస్తే అయిపోయి. ఇదంతా టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ధ్యాన జగత్తులో భాగం. రేపు అమెరికా కాదు, ఏ దేశం వెళ్ళినా మనం ఎంతమంది ధ్యానం ఉన్నారని తెలవడానికి ప్రతి ఒక్కరూ దయచేసి రేపు ధ్యాన మహాయాగం లోపల ఐడి కార్డ్స్ గురించి ఎలా ఐడి కార్డ్స్ మొత్తం టెక్నాలజీ చేశాం. ఒక 2 నిమిషాలు మీకు వీడియోలో చూపిస్తాం. ఇది జస్ట్ ఎగ్జాంపులే. అది అయిందనుకోండి ఎంత ఈజీ అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, సీనియర్ మాస్టర్స్ ఎవరు ఏదైనా ఈ ఫోన్లో వస్తుంది. దయచేసి అందరూ టెక్నాలజీకి అడాప్ట్ లేకుంటే ఈ సంస్థ ఇంకా ముందుకు పోదు. మనదేంటిది లక్ష్యం? ధ్యాన జగత్. అవునా అనండి ఒకసారి. ధ్యాన జగత్ లక్ష్యం. అందులో భాగంగా ఈ వింగుకు యువకులందరినీ సెలెక్ట్ చేశాం. రాము అనే మాస్టర్ మొత్తం పిఎస్ఎస్ఎం ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ధ్యాన కుటుంబానికి మనొక్కరం కాదు, మన కుటుంబంలో అందరి డేటా తీసుకొని ఐడి కార్డ్స్ ఇచ్చి, ఉదాహరణకు మా కంపెనీలో సంవత్సరానికి 100 ఉద్యోగాలు ఇస్తాం. అదే మన ధ్యానుల పిల్లల డేటా మా దగ్గర ఉందనుకోండి, బయటి వారి మొదలు మన ధ్యానుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అవునా? దీన్ని ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. ఏం చదువుతున్నారో మన పిల్లలను ఎలా చదివిపియాలి, ఏ యూనివర్సిటీలో చదివిపియాలి, అప్పుడే ఈ ధ్యాన కుటుంబం, అప్పుడే వసుదైక కుటుంబం అన్నదానికి అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈసారి ధ్యాన మహాయాగంలో ఐడి కార్డు లేకుంటే మళ్ళీ మీరు వెయిట్ చేయవలసి వస్తుంది. ఆ ప్రాజెక్టు గురించి రాము మాస్టర్ చెప్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పిఎస్ఎస్ఎం ఫౌండర్ అయినటువంటి మన ప్రియతమ గురువు గారు స్వర్ణమాల పత్రిజీ, తర్వాత మన చైర్మన్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, అందరికీ ఇక్కడ వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్గా మన ఈ యొక్క యాప్ యొక్క ఉపయోగం ఏంటనే చెప్తాను. ఈ యాప్ యొక్క డెవలప్మెంట్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యిందండి. ఈ కంప్లీట్ కావడానికి ఒక స్పాన్సర్ వచ్చారండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో యూత్ ప్రోగ్రామ్ అక్కడ జరిగింది. ఆ రోజు గెస్ట్గా వచ్చారు మన విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క అబ్బాయి అజితేష్ రెడ్డి గారు. ఒకటే అడిగాను, పిఎస్ఎస్ఎంలో కొన్ని లక్షల మంది ఇప్పుడున్నారు, కోట్ల మంది కాబోతున్నారు. అందరి దగ్గర నుంచి ఒకరికి కోఆపరేషన్, ఒకరి నుంచి ఒకరికి క్లాసులు వెళ్ళడం, వాలంటీర్షిప్, డొనేషన్స్, పుస్తకాలు. ఇంతకుముందు మాధవి మేడం కూడా చెప్పారు, ఎన్నో వింగ్స్ ఉన్నాయి, పిరమిడ్ పార్టీ ఉంది, ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలంటే మాన్యువల్గా చేయడం అనేది ఇంచుమించుగా అసాధ్యం. అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యుగం. సెకండ్లో చాట్ జీపీటీలో ఇలా కొడితే ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాంటి టైంలో మనం పాంప్లెంట్లు పట్టుకొని ధ్యాన జగత్తు చేయడం అనేది ఇంచుమించుగా ఇంపాసిబుల్. కానీ పత్రిక చెప్పారు మనందరికీ, మనకు 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి, ధ్యాన జగత్. గట్టిగా, శాకాహార జగత్. నెక్స్ట్ ఇవందరికీ మీకు తెలుసు. మరి 810 కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది మనకు అందరికీ ఇంటింటికి వెళ్ళి 100 సార్లు చెప్పాలంటే? చెప్పలేం కదా. బట్ ఈ చిన్న యాప్ టెక్నాలజీ వాళ్ళ దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, తర్వాత మన యొక్క వీడియో కంటెంటింగ్ క్రియేషన్ ద్వారా, మన యొక్క మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా ప్రతి 810 కోట్ల మందిలో 310 కోట్ల మంది ఫేస్బుక్లో ఉంటారు, 200 కోట్ల మంది సుమారు యూట్యూబ్లో ఉంటారు, మొత్తం సోషల్ మీడియాలోనే ఉన్నారు. మనందరం బయట తిరిగి లాభం లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గరికి టెక్నాలజీ కావాలి. దట్ టెక్నాలజీ ఈజ్ పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్. గట్టిగా చెప్పండి ఒకసారి, పిఎస్ఎస్ఎం కనెక్ట్, పిఎస్ఎస్ఎం కనెక్ట్. సో ఈ యాప్ ద్వారా ఎంతమందికి లాభాలంటే, మాస్టర్గా ఉన్న వ్యక్తికి ఎక్కడెక్కడ క్లాసులు తీసుకోవచ్చు,
ఎక్కడ క్లాసులు జరుగుతున్నాయి, ఆ మాస్టర్ ఏ సబ్జెక్ట్ విన్న మాస్టర్ అయి ఉన్నాడు, ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తగా ఒక మెడిటేటర్ వచ్చాడు, నాకు పిరమిడ్ సెంటర్ కావాలా, ఎక్కడుందో తెలియదు, ఫోన్ చేస్తూ ఉంటారు, తెలియదు మాకు కూడా. ఖమ్మంలో ఎక్కడున్నాయండి? సెకండ్లో ఖమ్మంలో పిరమిడ్ సెంటర్స్ నియర్ మీ. నేను ఒక ఆర్గనైజర్ అనుకోండి, నాకు మాస్టర్లు కావాలి, నాకు కనెక్షన్ లేదు, నేను నిన్ననే ధ్యానంలోకి వచ్చిన, ఈరోజే నాకు క్లాస్ పెట్టాలని ఉంది, నాకు మాస్టర్లు కావాలా. యాప్లోకి వెళ్తాను, డౌన్లోడ్ చేసి అవైలబుల్ మాస్టర్స్ ఆన్ మైండ్ ప్రోగ్రామింగ్ అని సెర్చ్ చేసిన వెంబడే 10 మంది మాస్టర్స్ వస్తాయి, వాళ్ళల్లో రివ్యూ రేటింగ్ కూడా ఉంటుంది, దాంట్లోంచి యాప్లోకి మెసేజ్ వెళ్ళిపోతుంది, మాస్టర్తో కనెక్ట్ అయ్యి మనం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికతకు డిజిటల్ మార్కెటింగ్కి డబ్బులు ఎక్కువగా పెట్టే ఒక సంస్థ ఉందండి. ఆ సంస్థ పేరు ఎవరికైనా తెలుసా? ఈషా ఫౌండేషన్. చెప్పండి ఒకసారి. ప్రపంచంలో నంబర్ 1 డిజిటల్ మార్కెటింగ్ డబ్బులు పెట్టి ఈరోజు మన ఊరికి రాకుండానే మనకు సద్గురు తెలుసు. తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. బికాజ్ ఆయన ఎక్కడికి పోరు. మన మధ్యలో ఇంతమంది కోట్ల మంది మాస్టర్లు ఉన్నారు, కానీ ప్రపంచానికి మనం తెలియదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనము ప్రపంచం మొత్తానికి తెలియాలంటే మన ఇంట్లో కూర్చుంటే చాలు, యాప్ ముందర పెట్టుకుంటే ఆ యాప్ యొక్క ఫస్ట్ ఫేజ్ మన యొక్క విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క ఆర్థికంగా నిన్ననే నైట్ 11 గంటలకు ఇంటికి పిలుచుకొని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి, రాము వస్తాడు, వాళ్ళ టీం వస్తారు, 24 అవర్స్ ఆ ఏఎస్బిఎల్ హైయెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి హైదరాబాద్లో ఆఫీస్లో సార్ పర్సనల్ ఛాంబర్ మాకు కేటాయించి ఈ యాప్ డెవలప్మెంట్ కోసం ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని, ఏ రోజు కావాలంటే ఆ రోజు అన్ని శాంక్షన్ చేసేయండి అని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడతాం విజయభాస్కర్ రెడ్డి గారు. 2 సంవత్సరాల క్రితము సార్ ఒకటే చెప్పారు, 1,00,000 డేటా తీసుకురా, ఇక్కడికి సీఎం వస్తాడు, ఎల్లుండి ప్రధానమంత్రిని తీసుకొస్తాం. విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే డేటా మార్కెటింగ్ గురించి, అందుకే ఆయన అక్కడ ఉన్నారు 3rd బిల్డర్గా, ఎక్కడ అశోక బిల్డర్స్ హైదరాబాద్లో. గట్టిగా చప్పట్లు కొడతాం. సో ఈ యొక్క యాప్ను మనం అందరం ఎట్లా ఉపయోగించుకోవాలి, మీ సెంటర్లకు ఎలా ఉపయోగపడుతుంది, మీ సెంటర్ను ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ధ్యానమాచక్రానికి వచ్చినప్పుడు అన్ని విషయాలు ఎలా తెలుసుకోవచ్చు, కొత్త పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయా, పిరమిడ్ సెంటర్లు ఎక్కడున్నాయి, కొత్తగా మెడిటేటర్లు అయిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ మీరు చెప్పుకుంటూ కూర్చోలేరు. జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసి, లేదు యాప్ కూడా అవసరం లేదు, వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసి పెడితే చాలు, ఇక్కడ నుంచి ఉన్న ప్రతి ప్రోగ్రామ్, ఎంటైర్ వరల్డ్లో ఉన్న ప్రోగ్రామ్ అంతా కూడా పుష్ నోటిఫికేషన్ ద్వారా, మీరు వాట్సాప్లో వాడాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇది కనుక ఇంకొక 3 లెవెల్ అడ్వాన్స్మెంట్లు ఉన్నాయి, ఆల్రెడీ అడ్వాన్స్మెంట్ కూడా స్టార్ట్ చేసినాం, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయింది. సో ఈ యాప్ కనుక మన చేతుల్లోకి వస్తే ప్రపంచం అంతా కూడా ధ్యాన జగత్తు కావడానికి 1 సంవత్సరం చాలంతే. 1 సంవత్సరంలో ప్రపంచం మొత్తం ధ్యాన జగత్తు అవుతుంది. ఈ యాప్ను డెవలప్ చేసిన వాళ్ళు నాగేంద్ర గారు, కొమ్మి నాగేంద్ర గారు, లైవ్ యాప్స్ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ గారు. యాక్చువల్గా మాకు ఇచ్చిన కొటేషన్ చాలా చిన్నది, సార్ వచ్చి మొత్తం చేంజ్ చేయాలి నాకు అంటే ₹1 ఎక్స్ట్రా తీసుకోకుండా 2వ వర్షన్ కూడా కంప్లీట్ చేసి ఇచ్చారండి. ఆయన పిరమిడ్ మాస్టర్ అయిపోయాడు అసలు. యాక్చువల్గా ఇంత సొసైటీకి నేను ఈ యాప్ డిజైన్ చేయడం అనేది నా అదృష్టం నిజంగా అని చెప్పారు. ఒక 2 నిమిషాల్లో సార్తో మాట్లాడు. నిజంగా నాగేంద్ర గారు వండర్ఫుల్. చూసినావా నాయన, మా ధ్యానులు చూడడానికి ఎంత గొప్పవారో తెలుసా. ఈ గొప్ప ప్రాజెక్ట్లో నువ్వు ఇన్వాల్వ్ కావడం నీ ఎన్నో జన్మల పుణ్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్గా సార్ స్టార్టింగ్ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాన్యువల్గా చాలా కష్టపడుతున్నాం. అంటే మేనేజ్మెంటు, మాస్టర్స్, విజిటర్స్ అందరూ చాలా పెయిన్ఫుల్గా ఉంది. సో మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ విధంగా చేయాలి అంటే, మాన్యువల్ నుంచి డిజిటలైజేషన్ చేయాలని అంటే దాని రిక్వైర్మెంట్స్ని ఎలా చేస్తే బాగుంటుంది అంటే, మేము అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎన్నో ఏళ్ళ అనుభవంతో ఆలోచించుకొని దీన్ని మేజర్గా MVP అంటే మినిమం వేయబుల్ ప్రోడక్ట్ మనకి ఎంత అవసరము, దాంట్లో ఏ విధంగా డేటాని ఇంటిగ్రేట్ చేయడము, డేటా సెక్యూరిటీ విధంగా, డేటా కమ్యూనికేషన్ విధంగా, సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేశాము. ఇది హైలీ సెక్యూర్డ్ విత్ OTP. అంటే ఏ ఫోన్లో ఎవరు రిజిస్టర్ చేసుకున్నా వితిన్ 2 మినిట్స్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సార్ పర్సనల్గా ఆ ఫామ్ కూడా ఇచ్చి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ ఫోటో, తర్వాత నేము, ఫోన్ నెంబరు, తర్వాత అడ్రస్, ముఖ్యమైన విషయాలు దాంట్లో మర్చిపరిచి రిజిస్టర్ చేస్తే వితిన్ 2 మినిట్స్లో మనకు స్మార్ట్ ID కార్డ్ అనేది డెవలప్ అవుతుంది, బిల్డ్ అయిపోతుంది.
సో ఈ స్మార్ట్ ఐడి కార్డ్ అనేది మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వెనకాల పత్రిజీ గారిది దీంట్లో చూపిస్తున్నారు. చాలా అంటే ఈ ఐడి కార్డ్ అనేది స్టాఫ్ కూడా డెవలప్ చేయొచ్చు. ఇంకొకటి మాస్టర్గా మీరు తర్వాత తెలిసిన వాళ్ళగా ఒక మెంబర్ని కూడా యాడ్ చేయొచ్చు దాంట్లో. అంటే పక్కన తెలియని వాళ్ళని కూడా మీరు యాడ్ చేసుకొని వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉన్నా లేకున్నా కూడా చేయొచ్చు. అన్ని విధాలుగా ఆలోచించి మేము చేసిన ఈ ప్రాజెక్టు అంటే ఏది కమర్షియల్గా లేకుండా ప్రాజెక్ట్ అనేది రూపాయి అయితే మేము ఒక 20 పైసాస్లో చేసినాము అంతే. మా ఇది అది సార్ ఇక నెక్స్ట్ ఫ్రీ చేయాలి. ఇదంతా ఫ్రీ కంపెనీ అయినా స్వామి. అయితే రాత్రి రాము ఒక మాట అంటున్నాడు, అంటే దాదాపుగా బాబు బాగా చెప్తారు టెక్నాలజీ. సార్ మీరు శక్తిస్థల్కు ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఏదో చేస్తున్నారు, ఈ యాప్ చేయండి, యాప్ చేసిన తర్వాత శక్తిస్థల్ కాకుండా అడగండి సార్, ఇది నా మాటగా తీసుకోండి, ఈ యొక్క యాప్ యొక్క పవర్ ఎట్లా. ఎందుకంటే మా అబ్బాయికి టెక్నాలజీ కంపెనీ ఉంది, ఏఎస్బిలో మా టెక్నాలజీ కంపెనీ ఉంది. మేము మా బాబు హైదరాబాద్లో కూర్చొని మొత్తం ప్రపంచంలో మేము ఏం కడుతున్నాం ఫ్లాట్, ఈరోజు ఏం చేశాము అనేది మొత్తం ఎంటైర్ వరల్డ్కి తెలుస్తుంది. టెక్నాలజీ పవర్ అది. కాబట్టి పిఎస్ఎస్ఎం మొత్తం టెక్నాలజీగా డెవలప్ కావాలంటే చప్పట్లు కొట్టండి మరి, అప్పుడే ధ్యాన జగత్ అవుతుంది. మరొకసారి ఈ బృందానికి ఎంతో కష్టపడుతున్నారు. వచ్చే సంవత్సరం 2025 ధ్యాన మహాయాగం లోపట ప్రపంచంలో ఉన్న ఆఖరి వ్యక్తికి, ఆఖరి ధ్యానికి ఈ ఐడి కార్డు చేరే విధంగా ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇలా అందరికీ మరొకసారి చప్పట్లతో అభినందన తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ యొక్క నెక్స్ట్ ఫేజ్లో నాగేంద్ర గారు మరియు వెంకట్ గారు, అర్చన, సో అందరూ ఇంకా మీ అందరినీ కూడా డిజిటల్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అందరం కలిసి చేస్తాం. ఇక్కడ ఉన్నోళ్ళు ఫస్ట్ అడుగు వేసాము, మనం వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి. అందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి టెక్ డిజిటల్ పిఎస్ఎస్ఎంని మనం డెవలప్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ సంవత్సరం మన నెక్స్ట్ ఫేజ్కి 10 లక్షలు అనౌన్స్ చేశారు విజయభాస్కర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి గారు. గట్టిగా చప్పట్లు కొడతాం సార్కి. ఎందుకంటే టెక్నాలజీ ఎంతో ఖర్చుతో కూడుకున్నది, దాన్ని మొత్తం స్పాన్సర్ చేస్తున్నాం. ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో టెక్ వింగ్ చేస్తున్నాం. ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు వీరిని కాంటాక్ట్ కండి. ఒక పెద్ద టీమ్గా ఫామ్ అయ్యి ఇది చాలా సక్సెస్ఫుల్ చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈరోజు మా ఇంపార్టెంట్ ట్రస్టీ జయశ్రీ గారు సంవత్సరానికి ఒక్కసారి వస్తారు, కానీ ఈసారి రెండోసారి కూడా వచ్చారు. ఒకసారి అమ్మగారు ఈ ప్రతిష్టాగారం రా నువ్వు రా, చప్పట్లు కొట్టండి. మేడం వస్తలేదు, రా. ప్రకాష్ గారు కూడా ఏది కనిపిస్తలేదు, రండి రా తల్లి. అయితే రండి తల్లి, రా నిర్మలా మేడం. అయితే పత్రిజీ శక్తిస్థల్లో నేను చెప్పాను మొత్తం మహిళలతో ఆ కమిటీ వేసామని. ఈరోజు ఇంకా 2 మహిళలు వచ్చారు, నిన్న కొన్ని కారణాలతో రాలేకపోయారు. మేడం ఎంతో కష్టపడి ఎన్నో శక్తులను దాటుకొని ఈరోజు పర్మిషన్ చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఇన్వాల్వ్ చేసి పత్రిజీ శక్తిస్థల్కు పర్మిషన్ వచ్చింది. నా పని అయిపోయింది. ఇప్పుడు నీ పని ఎలా కడతారు, ఎప్పుడు కడతారు, ఇద్దరు వీళ్ళందరూ మాట్లాడారు, మీరు మాట్లాడాలి. తప్పకుండా అండి. మన జీవితాల్లో ఇంత వెలుగుని నింపి, ఇంత ఆనందంగా, సంతోషంగా, మన కష్టాన్ని, దుఃఖాన్ని కూడా ఎలా తేలిగ్గా తీసుకోవాలో నేర్పించిన మరి గురువుగారి స్మారకంగా మరి శక్తిస్థల్ కట్టుకోవడం అనేది మన బాధ్యత. సో ఇప్పుడు ఏదో వింగ్ ఏర్పరిచారు కాబట్టి వీళ్ళే చేయాలి అనేది కాదండి. మన అందరము ఎవరమైతే శ్వాస మీద ధ్యాస అనే మాట విన్నామో, నేర్చుకున్నామో, దాన్ని అభ్యాసం చేస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలండి. కట్టాలనుకుంటే డబ్బులున్న వాళ్ళందరూ 10 చేతులు వేస్తే అయిపోతుంది. అది కాదండి కావాల్సింది. గురువుగారి ఆశయం ఏంటి, ప్రతి ఒక్కళ్ళది కావాలి ఆయనకి. ప్రతి ఒక్కళ్ళు నా శిష్యులు అనేది నిరూపించుకునేదానికి మనకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దు. దానికి తోడు మనకి ఇప్పుడు డిజిటల్ యాప్ అనేది మనకి పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ అనేది వస్తుంది కాబట్టి దీనిలో మనతో పాటు ఎంతోమంది కనెక్ట్ అవుతూ ఉంటారు. మనం చేసాము అని చెప్పినప్పుడు పక్కన వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్స్పైర్ అవుతారు.
సో అట్లాగా ప్రతి వాళ్ళని మనతో పాటు ఇన్స్పైర్ చేసి ప్రతి వాళ్ళని దానిలో భాగస్వాములుగా చేరుస్తారని ఆశిస్తూ నా వంతు సహాయం నేను ఎప్పుడూ ముందుంటానండి. కానీ కార్యక్రమం విషయాల్లో మాత్రం నాకు ఎప్పటికప్పుడు డేటా ఇస్తే మాత్రం నేను ముందుకి వందే భారత్ ట్రైన్ లాగా దూసుకెళ్తానండి. అది మీరు ఛాన్స్ ఇవ్వాలి అంతే. నా వంతు సహాయం కాదు, నా వంతు సహాయం అని ఎవరు అనకండి ప్లీజ్. నా వంతు బాధ్యత, నా వంతు వర్క్, మనం అదే చేయాలి. నా బాధ్యతేనండి. నేనైతే నా బాధ్యత తీసుకుంటే మాత్రం వెనకడుగు వెయ్యను. నా ముందున్న వాళ్ళని కూడా వేసిందాక ముందడుగు వేసిందాక కూడా ప్రాణం తీస్తూనే ఉంటాను. దీనిలో డౌట్ ఏం లేదు. అది విజయభాస్కర్ రెడ్డి గారికి బాగా తెలుసు, మా వారికి అంతకంటే బాగా తెలుసు. కాబట్టి అందరూ ఆ విధంగా తయారవ్వండి. అంటే ఒక బాధ్యత మనం తీసుకున్నామంటే అది నెరవేరిందాక మనం నిద్రపోకూడదనే ఒక ఇదిని తీసుకొని సంకల్పాన్ని మన బాధ్యత నెరవేరిస్తే భావితరాలన్నీ బాధ్యతగా ఉండడం నేర్చుకుంటారండి. ఈరోజు భావితరాల వాళ్ళని ఎవరికి వాళ్ళ ఇంట్లో అనుభవిస్తూనే ఉన్నాము. ఎలా ఉందో అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలా ఎందుకున్నారు అనుకునే బదులు మనం ఎలా తయారు చేయాలో ఆలోచించుకుంటే మన భావితరాల్ని మనం మంచిగా తయారు చేసుకోవడానికి మంచి అవకాశము, ఇలాంటి నిర్మాణం అనేది ఉన్నప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి చూపించి మన ఇంతమంది సాధన చేస్తున్నారు అనేది. ఇప్పుడు వాళ్ళు డిజిటల్లో సార్ చెప్పినట్టు ప్రతి రంగము డిజిటల్లోనే ఉంటుంది. ప్రతి వాళ్ళు ఫోన్లోనే ఉంటున్నారు. రోజులో 24 గంటలలో 16 గంటలు ఫోన్లోనే ఉంటున్నారండి. మిగతాది తినడానికి, నిద్రకి వీటికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశం అనేది విజయభాస్కర్ రెడ్డి గారు ముందుకు వచ్చి తయారు చేయించడం అనేది చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచి ప్రయత్నం చేసి అందరినీ గ్లోబల్గా కనెక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో మన బాధ్యత నెరవేర్చడానికి ఇంక నుంచి ఏ విధంగా ముందుకు వెళ్తే మన బాధ్యత నెరవేరుస్తాము, ఏ యాప్ ద్వారా కూడా మనం చేయొచ్చు. అది కూడా మళ్ళీ తదుపరి వివరాలలోకి వచ్చినప్పుడు వివరం అన్నీ చేస్తామండి. అలాగే మనము ఇక్కడికి కట్తాల్కి వచ్చినప్పుడు మరి మహేశ్వర మహాపిరమిడ్లో మనము ధ్యానమా చక్రం మహాయాగం కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. మరి మనందరము వచ్చినప్పుడు ఉండడానికి మనకి డార్మెంటరీస్ అని, రూమ్స్ అని ఇవన్నీ కట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మనం వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇలా వర్షం వస్తూ ఉంది, మంచి రోడ్లు వేసుకోవాలి, మరి రూముల్లో మంచిగా ఉండాలి. మరి ఇలాంటివన్నీ డెవలప్మెంట్స్ మనం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఇక్కడ సౌకర్యంగా కూడా ఉండగలుగుతాం. ఇప్పుడు అసౌకర్యంగా అయినా వస్తున్నాం, అది వేరు. కానీ సౌకర్యంగా ఉన్నప్పుడు ఇప్పుడున్న మందికి 4 5 రెట్లు వస్తామన్నమాట. ఇది మనకు కావాల్సింది. అంటే మన గురువు గారు ఇది ఒక అద్భుతమైన శక్తి స్థలంగా చెప్పారు. మరి మన గురుగారు నమ్మినందుకైనా ఆ శక్తి స్థలాన్ని మరింత శక్తి స్థలంగా మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది మన ధర్మం కూడా. కాబట్టి అందరూ దీనికి బాధ్యత తీసుకుంటారని మనసావాచ కోరుకుంటూ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అవకాశం కాదు, ఇక శక్తి స్థల్ ఇక్కడనే ఉండాలి. ఒంగోలు నుంచి వచ్చి మా ప్రకాష్ గారు చాలా మంచివారండి. ఈ పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ గారికి చాలా చాలా ఒక సన్నిహితమైన వ్యక్తి. మొత్తం ప్రకాశం జిల్లా ఈరోజు ధ్యానమయం అయిందంటే ఎన్నో ప్రాజెక్టులు. ఆయన మృదు స్వభావి, తక్కువ మాట్లాడతాడు. మన జయశ్రీ గారు ఎలా చెప్తారా వింటాడు. చాలా వండర్ఫుల్ వ్యక్తి. వారి యొక్క సందేశం కూడా చూసుకుందాం సార్. పత్రిజీ శక్తిస్థల్లో మీ దంపతుల పాత్ర చాలా గొప్పగా ఉండాలని ఈ ధ్యానులంతా కోరుకుంటున్నారు. అవునా? గట్టిగా ఒక్కసారి మనందరం మన పత్రిజీ గారికి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా ఈరోజు ఇప్పుడే చూసాము, కరెక్ట్గా నేను వచ్చే టైంకి మంచి యాప్ కరెక్ట్ కావటం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా మనం పత్రిజీ గారి శక్తిశాల దగ్గర పోయినసారి వచ్చినప్పుడు నా అంతు గ్రానైట్ ఇస్తానన్నా, మాది గ్రానైట్ బిజినెస్ కాబట్టి కాదు, దాని మీద బాధ్యత అనేది కూడా తీసుకోమన్నారు. దానివల్ల అది ఒక మంది బాధ్యత కాబట్టి నాకు దాన్ని ఎంత కావాలో దాన్ని బట్టి చూసి నేను సహాయ సహకారాలు దానికి అందిస్తాను తప్పకుండా. అదేవిధంగా ఇందాక మేడం గారు చెప్పినట్టు, జయశ్రీ గారు చెప్పినట్టు ఇక్కడ మనకు వసతులు అనేది చాలా ఇంపార్టెంట్.
వసతులకు అన్నిటికీ ముఖ్యం ముందు రోడ్లు అనేది కావాలి. ఇప్పుడు మన వాళ్ళు రోడ్లు అనేవి స్టార్ట్ చేశారు. రోడ్డు అనేది ముందు అన్నిటికన్నా ముందు కావాల్సింది ప్లేస్ని సదరం చేయటం, తర్వాత రోడ్లు ఫార్మేషను, కాలువలు, డ్రైనేజ్ అట్లాంటివి అట్లాంటి కార్యక్రమాలు చక్కగా పోయినసారి వచ్చిన దానికన్నా కూడా ఈసారి చాలా డెవలప్మెంట్ కనిపించింది. చక్కగా అదేవిధంగా స్టార్టింగ్లో గవర్నమెంట్స్ వారు బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని ఇంకా ఏర్పాటు చేయాలి. ప్లేస్ అనేది మనకి కావాల్సినంత ప్లేస్ ఉంది. దాన్ని చక్కగా రూపుదిద్దుకొని చక్కగా మనందరం వచ్చిన దానికి వసతులు అనేవి చక్కగా ఉంటాయి కాబట్టి దానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందువల్లంటే ఈరోజు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఉన్న దానికన్నా 10 రెట్లు వస్తారు ఇక్కడికి. ఎట్లా వస్తారు? అన్ని వసతులు ఏర్పాటు చేస్తే. వసతులు అనేవి మన చేతిలో ఉన్నాయి. మనం ఎంతో సంపాదించుకుంటాం, కానీ మనం పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళాం. కానీ సంపాదించిన దాంట్లో కొంత భాగం అనేది మనం మంచికి ఉపయోగిస్తే ఎంతో మంచిది. అలాంటిది ఇంత పెద్ద ప్లేస్ని మనం పత్రిజీ గారు మనకి ఇవ్వటం జరిగింది. అందువల్ల దీన్ని బాగా డెవలప్ చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. మీరందరూ చక్కగా సహకరించి దీనికి మీకు సంబంధించిన మోడల్స్ అన్నీ చెప్పండి, డిస్కస్ చేసుకోండి, యాప్ ద్వారా కూడా తెలియజేయండి. ఈ విధంగా చేసేసి ఈ ప్లేస్ని ఒక మహా క్షేత్రంగా మనం చేద్దామని నా ఒక సంకల్పం. మీరందరూ కూడా బాగా కోఆపరేషన్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మన చైర్మన్ గారు చక్కగా ముందుండి చేసుకుంటూ పోతూ ఉంటారు. అయితే ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంటారు, నవ్వుతూనే అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుండి నిలబెట్టిన మనం ఒకసారి చైర్మన్ గారికి మీరందరూ క్లాప్ ద్వారా ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా చక్కగా టీం మొత్తాన్ని నడుపుకుంటూ పోతూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నారంటే చాలా గ్రేట్. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన జనాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు. అయితే నిర్మలా మేడం గురించి తెలుసా? తెలియదు. నువ్వు అవుట్డేటెడ్ అయిపోయింది. మొట్టమొదటి రోజు కైలాసపురి ఇక్కడ పిరమిడ్ కట్టాలన్న పత్రి గారి ఆలోచన వచ్చిన మరుక్షణం ఈ మేడంకు చెప్పడం, వీళ్ళు కమిటీ ఫామ్ కావడం, బిడ్డ పురుడు పోసుకున్న రోజు నుంచి ఆమె ఈ పిఎస్ఎస్ఎంలోనూ మొత్తం జీవితం త్యాగం చేసిన వ్యక్తి. ఉద్యోగం వదిలేసి ఇంకేమో వదిలేసి కుటుంబానికి దూరముంటూ ఈనాడు మొత్తం ఈ పిఎస్ఎస్ మూమెంట్లో లక్ష్మి వీళ్ళందరిటో ఫుల్ టైమర్స్. నాది గొప్ప కాదు, నేను వ్యాపారస్తుని అన్ని చేస్తూ ఇదేదో సైడ్ చేస్తాను. వీళ్ళు ఫుల్ టైమర్స్ అంత గొప్పగా చేసి 2007 నుంచి దాదాపు 2014-15 వరకు యాక్ట్ ఉండి మధ్యాహ్నం మన ఎక్కడో గైబయింది. మళ్ళీ ఇప్పుడు పత్రిజీ శక్తిస్థల్ ప్రతిష్టాకారంగా తీసుకొని రోజుకు నన్ను ఒకసారి ఫోన్ చేస్తూ ఆమె నిద్రపోనీయకుండా నన్ను నిద్రపోనీయకుండా, సార్ ఇది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డబ్బుల గురించి నువ్వు ఆలోచించకు సార్, డబ్బులు కనకవర్షం వస్తాయని చెప్తూ మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ ఈ యొక్క పత్రిజీ శక్తిస్థలను ఈ భూమండలం మీద 1000 సంవత్సరాల వరకు పత్రి గారు జ్ఞాపకం ఉండే విధంగా ఇది నిర్మాణం చేయాలని కోరుకునే వ్యక్తుల్లో మా నిర్మలా ఒకటి. వారి యొక్క సందేశం విందాం క్లుప్తంగా. థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి గారు. ఒక్కసారి బ్రహ్మర్షి పత్రిజీకి పెద్దగా క్లాప్ చేసుకుందామండి. 2007లో ఈ ట్రస్ట్లోకి అడుగుపెట్టిన మాట నిజం. 2018 వరకు చేసిన తర్వాత పత్రి గారు మీరు అమెరికా చూడాల్సిందే, ఇక్కడ మీ పని అయిపోయింది అన్నారు. ఆ ప్రకారంగానే అమెరికాలో అన్ని కూడా క్లాసెస్ తీసుకోవడమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మన పత్రిజీ శక్తిస్థలి యొక్క ప్రాముఖ్యత, ఏ రకంగా నిర్మాణం జరుగుతుంది, మనం అన్నదానం ఏ రకంగా చేస్తున్నాం, ఈ కైలాసపురిని ఏ రకంగా డెవలప్ చేస్తూ ఒక్కొక్క ట్రస్ట్ ఏ రకంగా చేస్తున్నారో అనేటువంటి విషయాలన్నీ వివరిస్తుంటే ఎన్ని కంట్రీస్ వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యారు. ఐర్లాండ్లో కానీ, మరి డెన్మార్క్లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, మరి ఇంకా ఎన్నో అదే మన సౌదీ కంట్రీస్లో కానీ మన వాళ్ళు, ముఖ్యంగా ముస్లిమ్స్ ఉన్న కంట్రీస్లో కూడా, ఒక పాకిస్తాన్లో కూడా బ్రహ్మాండంగా ధ్యానం చేస్తున్నారు. కనుక ఎంతోమంది పత్రికారు ఏమంటారంటే ఎంతోమంది ప్రపంచంలో దీనికోసమే ఎదురు చూస్తున్నారు. పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు ధ్యానాన్ని చెప్తే చాలు
ఎవరికి కనెక్ట్ ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారికి కనెక్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళకి అవుతారు, ఈవిడకు మాధవికి అయ్యేవాళ్ళు అవుతారు. కనుక ప్రతి ఒక్కళ్ళని చేస్తుంటే మన వైబ్రేషన్ను బట్టి కనెక్ట్ అవుతూనే ఉంటారు. దీన్ని మనము మరి ప్రపంచంలో ఏదైనా ఒక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనుకోండి, మొన్న సుభాష్ బాలకృష్ణ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మేనేజింగ్ ట్రస్టీ మధు గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం, మధుమోహన్ గారిని. ఇంకా ఎవరు? అయితే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడల్లా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ముచ్చింతల్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చింది. రాగానే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళడం, రామానుజ స్వామి గురించి తెలుసుకోవడం ఈ రకంగా జరుగుతుంది. ఆ రకంగానే మరి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్ అని పత్రికారిది ఎప్పుడైతే ఈ శక్తి స్థాయిలో వస్తుందో అది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చేసుకుంటుంది. మరి ఆ బాధ్యత అంతా కూడా పిరమిడ్ మాస్టర్స్ అయిన మనందరం తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మిగతా వాళ్ళు వచ్చి చేరుతూ ఉంటారనమాట. ఎప్పుడైనా కూడా ఒక అడవిలోకి వెళ్ళి ఒక పాములు పట్టేవాడు ఆ పొదలో ఈ పొదలో చేయి పెట్టి పాములు తీయడండి. ఒక నాగస్వరాన్ని ఊతుంటే అక్కడ పొదలలో దాక్కున్న పాములన్నీ కూడా మత్తుగా వచ్చి ఆ పాముల వాడిని చేరుతాయి. మనం ఎప్పుడైతే ఈ ధ్యాన ప్రక్రియను అత్యంత అద్భుతంగా దీన్ని ఏర్పాటు చేసుకొని శక్తి స్థాయిని మనము అద్భుతంగా నిర్మాణాన్ని చేస్తామో ఆ రకంగానే ప్రపంచంలో ఉన్న ధ్యానులందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. గతంలో ఎన్నిసార్లు పత్రికారు రోజుకు 10,000 మంది వస్తారు, మీరు భోజనం పెడతారా అని విజయభాస్కర్ రెడ్డి గారిని, నీరజ మేడంని, ఇంకా ఎంతోమందిని అడగడం జరిగింది. ప్రతి ఒక్కసారి వీళ్ళంతా ఎస్ సార్ మేము పెడతామని నీరజ మేడం ఎన్నోసార్లు అనడం జరిగింది. మరి ఈ రోజున మరి ఇంతకుముందు ఒక అడవిలాగా ఉంది, ఇక్కడ ఒక బ్యారన్ ల్యాండ్ కదా సార్. అట్లాంటి ల్యాండ్లో ఈ రోజున మనము ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం చేసుకోవడమే కాదు, శక్తి స్థల్, అన్నదానం, ఒక లైబ్రరీ, ఒక అద్భుతమైన యూనివర్సిటీ రాబోతుంది ఇక్కడ. ఈ రకంగా ఇన్ని సదుపాయాలతో ఇప్పుడు మన జయశ్రీ మేడం చెప్పారే, ఉండడానికి వసతికి బ్రహ్మాండంగా రూమ్స్ కూడా మనం కట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అగో ఆ రూమ్లకు సంబంధించి మారం శివప్రసాద్ గారు, తర్వాత రవికుమార్ గారు కూడా వచ్చారండి, ద్వారకా నివాస్కి సంబంధించి. మనందరం కలిసి అద్భుతంగా పని చేసుకుంటూనే ఉన్నాం కాబట్టే ఇంతవరకు వచ్చింది. దీంట్లో ఇంకా ఎక్కువగా చెప్పాలంటే విజయభాస్కర్ రెడ్డి గారి మీద చాలా బాధ్యత నుంచి వెళ్ళారు పత్రికారు. ఎందుకంటే మాధవియే సాక్ష్యం. మాధవిని తీసుకొని వాళ్ళు ఫామ్ హౌస్లో ఉన్నారన్నా కూడా వాళ్ళు పత్రికారు నేను అక్కడికే వెళ్ళి వాళ్ళని కలవాలి అని చెప్పేసి వెళ్ళి నీరజ మేడంకి ఆ పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. ఎప్పుడు ఇస్తారండి పుష్పగుచ్చాన్ని? ఒకటి అచీవ్ చేసినప్పుడు లేదా ఒక అధికారాన్ని స్వీకరించినప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే డిప్యూటీ సీఎంగా ఇస్తారు కదా ఒక పుష్పగుచ్చం. ఆ రకంగానే వీళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను భార్యాభర్తలు ఇద్దరు కూడా అద్భుతంగా చేస్తూ ట్రస్టులో ఉన్నటువంటి రాంబాబు గారు కానివ్వండి, శ్రీరామ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు, సాంబశివరావు గారు కానివ్వండి, నేను అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క ట్రస్టీ చాలా అద్భుతంగా వర్క్ చేయబట్టే ఇప్పుడు మాధవి మేడం ఇదంతా కూడా ఏర్పాటు కావడానికి ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఆ ఫ్లయర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. మనం అందరం చేయాల్సిన పని ఏంటి అంటే అందరినీ రీచ్ అవ్వడం. అందరినీ రీచ్ అవుతే మరి అన్నం పెట్టే వాళ్ళు వస్తారా, డబ్బులు ఇచ్చే వాళ్ళు వస్తారా, లేకపోతే ఒక రూమ్ కట్టించే వాళ్ళు వస్తారా, ఇంకొకళ్ళు వస్తారా? ప్రపంచంలో మనకెక్కడ మన వాళ్ళు ఉన్నా కూడా అందరి దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సిన పని ఉందండి. ఇది ఒక్క పని అయిపోయింది అనుకోండి, మనకి ఇంకేం పని లేదు, శక్తి స్థలం అయిపోతే. కనుక ఈ వర్క్లో మనందరం కూడా పాల్గొందాం. ఒక్కసారి పత్రికారి స్మరణోత్సవ సందర్భంగా లాస్ట్ ఇయర్ ఏమో మేము జ్ఞానామృతం 1 రిలీజ్ చేశాం. ఇప్పుడు జ్ఞానామృతం 2 విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నాం. ఒకసారి అది చూపియండి అమ్మ అందరికీ. జ్ఞానామృతం 2 ఇప్పుడు రిలీజ్ కాబోతుందండి. జ్ఞానామృతం 2, పత్రిజీ జ్ఞానామృతం 2. నేను వాణి రాసింది, నేను దాన్ని కావాల్సిన స్పాన్సర్షిప్లు తెప్పించి చేయించాను. దాంట్లో మీ ముందు మాట కూడా ఉంది. అందరు పట్టుకోండి. అటువైపు కూడా ఇవ్వండి సార్ సూర్యప్రకాష్ గారు. సో ఈ రకంగా పత్రిజీ ఏమేం చెప్పారో వాటన్నిటిని పుస్తక రూపంలో తీస్తున్నాం. అతి సరసమైన ధరల్లో అందరికి ఇస్తున్నాం. మరి కొంతమంది మాస్టర్స్కి ఉచితంగానే కూడా ఇస్తున్నాం. ఒక్కసారి క్లాప్ చేద్దాం. మరి ఒక అద్భుతమైన బుక్. అది కాకుండా మనం ఇంకోటి ఏం చేస్తున్నామంటే పత్రికారు ఏ కాన్సెప్ట్ చెప్పారో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అద్భుతమైన పాటల రూపంలో తీసుకొని రాబోతున్నాం. మనకు ఈవినింగ్ ఒక పాటను కూడా లాంచ్ చేయబోతున్నాం.
బాలకృష్ణ. ఇప్పుడు బాలకృష్ణ గారు, అయ్యా స్వామి, చాలా దూరం దూరం ఉంటారు. మొత్తం ఈ పిఎస్ఎస్ మూమెంట్లో 2 అత్యంత కీ పోస్టులు నాకన్నా ఒకటే ఇచ్చిండ్రు పత్రి గారు. ఆయన పిఎంసికి మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాదు ట్రస్ట్కు మేనేజింగ్ ట్రస్టీ. అయితే అమెరికా వెళ్తున్నాడు ఇప్పుడు ఈ పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం గురించి చెప్పడానికి, అక్కడి నుంచి డాలర్స్ తీసుకొని రావడానికి ఆయన అమెరికా వెళ్తున్నాడు. ఆయన యాత్ర, ఆయన టూర్ దిగ్విజయం కావాలి, ఎన్నో డబ్బుల డాలర్స్ తోటి రావాలనా? బాలకృష్ణ గారికి ఎనర్జీ ఇవ్వండి. సో అందరికీ నమస్కారం. మరి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్, వేదిక మీద ఉన్న మాస్టర్స్ అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన మాస్టర్స్కి అందరికీ ప్రణామాలు. మరి కైలాసపురి అన్ని కోణాల్లోనూ ఇది డెవలప్ అవ్వాలి, అన్ని కోణాల్లోనూ. ఇది మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి హెడ్ క్వార్టర్స్. మరి అంటే ఇక్కడ పత్రిగారి సమాధి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్. అంటే ఇది గుర్తుకొస్తే మెడిటేషన్ గుర్తు రావాలి, శక్తిస్థలు గుర్తుకొస్తే మెడిటేషన్ గుర్తుకు రావాలి. ఆ విధంగా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరగాలి. మరి దీంతోపాటు ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైనేజెస్, మరి ద్వారకా నివాసు ఉండడానికి, మరి ద్వారకా నివాసు ఇవన్నీ డెవలప్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు మీ చేయగలిగినంత వర్క్ దీనికోసం చేయాలి. ఆ రెస్పాన్సిబుల్గా ఆ బాధ్యత ఎవరికి వాళ్ళు నిర్వహించాలి, అన్ని కోణాల్లోనూ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అయితే రవికుమార్ గారి గురించి అండి పరిచయము. వీరు పత్రి గారు పిరమిడ్ కట్టాలనగానే ఈ ల్యాండ్ చూపించింది వీళ్ళ నాన్నగారు, వారు మాజీ ఎమ్మెల్యే. రవికుమార్ గారు కూడా స్టార్టింగ్లో ఈ ల్యాండ్ విషయంలో ల్యాండ్ అయ్యే వరకు ఉన్నారు, చాలా యాక్టివ్ ఉండే. మళ్ళీ మధ్యన ఎక్కడనో గాయబై మళ్ళీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిష్టాకారమైన ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ అంటే ఎవరెవరో పోతారు, పత్రి గారు అంటారు పిఎస్ఎస్ఎంలోకి వచ్చినాడు ఎక్కడ కూడా పోతే పైకే పోతాడు తప్ప మళ్ళీ వస్తాడు అని చెప్పాడు. ఎన్నోసార్లు చెప్పాడు. సార్ ఈ మధ్యన ఆ సార్ కనిపిస్తే లేపించాడా, మళ్ళీ వస్తాడు, ఎక్కడ పోతే పైకి పోతాడు అంతే. మళ్ళీ రవికుమార్ గారు, నిర్మల గారి ఉదాహరణ. రవికుమార్ వచ్చి ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్ టేకప్ చేస్తారని ముందుకు వచ్చాడు. వారి యొక్క సందేశం. విచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా పాదాభివందనాలండి. పత్రిసారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ సేవ చేసే కార్యక్రమం చేపట్టాము. ట్రస్ట్ మెంబర్స్ యొక్క సపోర్ట్తో పత్రిజీ ద్వారకా నివాస్ అనే ప్రాజెక్ట్ని వర్క్ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతూ ఉంది. నేను ఒక్కటే మాటే చెప్తానండి, 15 సంవత్సరాలు కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్సు వర్క్ చేసిన తర్వాత మనకు పిరమిడ్ వచ్చింది. దీంట్లో మనకు రోజుకి కొన్ని వేల మంది వచ్చి మెడిటేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అలాంటిది ఈరోజు అంతమంది రాలేకపోతున్నారు. రావాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే అకామిడేషన్, వసతి. ఈరోజు అద్భుతమైన డిజైన్ చేశారు భాస్కర్ రెడ్డి గారు, మారం సారు, శ్రీరామ్ గోపాల్ గారు, ఆ తర్వాత మన బాలకృష్ణ గారు, అందరు కలిపి రాంబాబు గారు కూడా ప్లాన్ చేశారు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు మనం గిన కంప్లీట్ చేస్తే పిరమిడ్లో కొన్ని వేల మంది రోజు మెడిటేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నా. పెద్ద అమౌంట్ కాదండి, చిన్న అమౌంట్ అయినా సరే మీరు అందరూ మెంబర్లుగా ఉంటే మనం కట్టించుకున్న ఈ పిరమిడ్ని సార్థకం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి. మధుమోహన్ గారు, వీరు కూడా మొట్టమొదటి ట్రస్టీయే, ఆయన ఫౌండర్ ట్రస్టీ. అయితే ల్యాండ్ అవన్నీ పుల్ చేసి ల్యాండ్ ఇచ్చేసి ఆయన ఉద్యోగరీత్యా అక్కడ చెన్నై అవన్నీ తిరిగి మరలా ఇక్కడికే వచ్చాడు. వారి యొక్క మాటల్లో ఒక్క నిమిషంలో ఇందాం. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి.
నేను బ్యాంక్లో పనిచేశాను 35 ఇయర్స్. బట్ ఈ స్పిరిచువల్ జర్నీలో 25 ఇయర్స్ పత్రిగారితో 1998లో పరిచయం అయింది. అప్పటి నుంచి నేను ధ్యానం నేర్చుకోవడము, తర్వాత అందరికీ చెప్పడం చేశాను. 2006లో పత్రిగారు మహేశ్వరం ఒక చోట పిరమిడ్ భూస్థాపన అదే జరుగుతున్నప్పుడు నాకేం చెప్పారంటే, ఈ కర్తాల్ అనేది ఇక్కడ రాబోతుంది త్వరలో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ ఇక్కడ వస్తుందని చెప్పడం జరిగింది. అందుకోసమే దీన్ని ఇక్కడ ఒక కైలాసం అని పేరు పెట్టారు, దీనికి కైలాసపురి అని. దీనికి ఏం పేరు పెడదామంటే ఏమాత్రం ఆలోచించకుండా కైలాసపురి అని పెట్టారు. కాబట్టి దానికి ఇక్కడ శివశక్తి అనేది ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మనందరం. అది మెయిన్గా నేను చెప్పటం. పరమశివుడి శక్తి ఉంది. తర్వాత పత్రిగారు ఇక్కడే మహాపరినిర్వాణం పొందారు. సో వారి యొక్క అద్భుతమైన శక్తి ఇక్కడ ఉంది. తర్వాత మనకు ప్రకృతి అనేది ఉంది, ఈ మహేశ్వర పిరమిడ్ అనేది ఉంది. సో ఇక్కడ మనం వసతులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ శక్తి స్థల యొక్క ఇందులో నా బాల్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఈ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చాలామందికి ధ్యానం చెప్పడం జరిగింది. దీని గురించి కూడా చెప్పాము, ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. ఇంకా ఎవ్రీ 6 months వెళ్ళినప్పుడు తప్పకుండా ధ్యాన ప్రచారం చేసి ఈ శక్తి స్థలకు నా వంతుగా నేను కృషి చేస్తాను సార్. థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఏమంటారంటే మధుమోహన్ గారు రిటైర్ అయ్యారు, హైదరాబాద్లో ఏం పని ఉంటుంది, కైలాసపూర్లో ఉండొచ్చు కదా అంటున్నారా? ఈయన ఉండాలి కదా, ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఇట్లా వండర్ఫుల్ చేస్తాడు. అయ్యా వారానికి 7 రోజులు వీలు కాకుండా ఒక 2 రోజులు ఉండు స్వామి. రైట్. ఇక చివరగా నెల్లూరు నుంచి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చారు, సత్యంజీ. ఈ ప్రతిష్టాకారమైన పత్రిజీ శక్తి స్థల్లో నా భాగం ఉంటుంది సార్ అని చెప్పడానికి వచ్చారు, సడన్గా వచ్చారు. ఇప్పుడు వారి యొక్క సందేశం ఒక 2 minutesలో ఇందాం. పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదాభివందనాలు. నేను డిసెంబర్ 26వ తారీఖు ఇక్కడికి వచ్చాను. ఆ రోజు జనసందన్ని చూసి ఎంత ఆశ్చర్యపోయానంటే, అసలు ఏంది ప్రపంచానికి ఇంతమంది జనాలు ఇక్కడికి వస్తున్నారనే విషయాన్ని కేవలం కొద్ది మందికే తెలుసు. రాబోయే తరంలో తిరుపతి కొండకి ఏ విధంగా వస్తారో ఆ విధంగా ఖచ్చితంగా వస్తారు నాకు అనిపించింది, అది జరుగుతుంది. అలాగే ఇంతమంది జనాలు వస్తున్నా కూడా ఒక్కరికి కూడా ఐడి కార్డు లేదే అని ఆ రోజు అనుకున్నాను. ఈరోజు సార్ అనౌన్స్ చేశారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ప్రచారంలో చాలా వీక్ ఉన్న దానివల్ల ఇది ప్రపంచానికి చాలా అవసరం. ఈరోజు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి కాడి నుంచి పెద్ద కోటీశ్వరుడు దాకా ఈరోజు మైండ్ అనేది చాలా చాలా డేంజర్ పొజిషన్లో ఉంది. ఈరోజు ఇది కానీ డెవలప్ కాకపోతే రాబోయే రోజుల్లో పిచ్చి వాళ్ళవడం చాలా గ్యారంటీ. కానీ ఇంత అద్భుతమైన ప్రపంచానికి అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. కానీ ప్రతి జిల్లాలో ఇటువంటి క్షేత్రాలు గ్యారంటీగా వస్తాయి. మేము నెల్లూరులో స్థాపిస్తున్నాము. త్వరలోనే భూమి పూజ కూడా జరుగుతుంది. కొన్ని వేల మందితోటి ర్యాలీలు జరుగుతాయి. కొన్ని వేల మందికి నేను అవగాహన కల్పిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సత్యంజీ గ్రూప్ ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ క్షేత్రానికి కూడా మా వంతు హెల్ప్ చేసేదానికి మేము సార్కి ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే ఇంత అమౌంట్ని అనౌన్స్ చేస్తాము. అది మేము ఖచ్చితంగా ఇస్తాము. థ్యాంక్ యూ. చలో చెప్పి భూపతిరాజు సంగారెడ్డి చెప్పలేదు సార్. ఈ నెల మనము ప్రతి నెల చివరి ఆదివారము ర్యాలీలు చేస్తూ ఉన్నాం. ఈ నెల 28 సంగారెడ్డి శాఖాహార ర్యాలీ. అదేవిధంగా వచ్చే నెల 15వ ఆగస్టు చలో చార్మినార్ 2 ర్యాలీలు ఉంటాయి. ఫస్ట్ చల్ చలో సంగారెడ్డి రావాలి కదలి మీరు శాఖాహార జగత్తు సాధన కొరకై. చల్ చలో సంగారెడ్డి రావాలి కదలి మీరు శాఖాహార జగత్తు సాధన కొరకై. అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమధామమై తీరాలి. ఆగస్టుకి ఏం చేయాలి? మళ్ళా 15వ ఆగస్టు స్వతంత్రం ఎవరికి ఇవ్వాలి? మూగజీవుల కోసం.
చల్ చలో చార్మినారు రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై చల్ చలో చార్మినారు రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై ప్రతి ఒక్కరము ఈ నెల 28 సంగారెడ్డి శాఖార్యాలు పాల్గొందాం. అదేవిధంగా మరి ఓల్డ్ సిటీ హైదరాబాద్ పట్టణంలో నడిబొడ్డున తెలంగాణ నడిబొడ్డది అక్కడ మారితే ప్రపంచమంతా మారుతుంది. కాబట్టి అది మూలం అక్కనే, కాబట్టి అక్కడి నుంచే మొదలు కావాలి, అక్కడి నుంచే మొదలైంది. చలో చార్మినార్, చలో చార్మినార్, చలో చార్మినార్, చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి. జై శాకర జగత్ की जय शाकर जगत की जय ब्रह्मर्षि पितामह पत्री जी की जय ब्रह्मर्षि पितामह पत्री जी की. అందరికీ నమస్కారం. మరి సంగారెడ్డి మాస్టర్స్, మరి సంగమేశ్వర్, మరి శ్రీనివాస్, మరి చాలామంది సాయిలు మాస్టర్, బ్రహ్మం, వీళ్ళందరూ కూడా చాలా ఒక నెల రోజుల నుండి మరి చాలా తిరుగుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రతి సెంటర్కు చెప్పాము ఎన్నోసార్లు సంగారెడ్డికి రమ్మని. మరి దయచేసి 28వ సంగారెడ్డిలో జరిగే ర్యాలీలో అందరూ పాల్గొని మరి హైదరాబాద్ మాస్టర్స్ అయితే ప్రతి సెంటర్ నుంచి వ్యాన్ రావాలి. అక్కడి నుంచి సాంబశివ పిరమిడ్ అండ్ సింగూర్ ప్రాజెక్టులో మాకు సోమవారం హాలిడే ఉంది. ఖచ్చితంగా మా దగ్గర ఒక రాత్రి కూడా గడపాలని హైదరాబాద్ మాస్టర్కు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన PSSM మూవ్మెంట్ వారికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి. 28 ఆదివారం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మై డియర్ ఫ్రెండ్స్. పత్రిజీ శక్తి స్థల్ కోసము సత్యవతి గారు దంపతులు 25,000 రూపాయలు పత్రిజీ శక్తి స్థల్కి డొనేషన్ ఇవ్వబోతున్నారు. రాంబాబు గారు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. కొట్టే సత్యవతి శంకరయ్య గారు మంచిర్యాల నుంచి 25,000 రూపాయలు పత్రిజీ శక్తి స్థల్కి కంట్రిబ్యూట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఈ దంపతులకి. పత్రి గారి భోజనం నుంచి వచ్చిన తర్వాత అందరూ పత్రిజీ వింగ్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. 4:30 నుంచి 7 గంటల వరకు ఎవ్వరూ ధ్యానాన్ని మిస్ చేయొద్దండి. పత్రిజీ గారు 5:09 మహాపరినిర్వాణం వారి చేశారు. కాబట్టి ఆ సమయంలో మనమందరం ధ్యానంలో ఉండడమే వారికి ఇచ్చే ఘనమైన నివాళి. కాబట్టి మనమంతా ఆ కార్యక్రమంలో 4:30 నుంచి 7 గంటల వరకు పూర్తి ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. పత్రిజీ గారంటే ధ్యానం. హలో మై డియర్ ఫ్రెండ్స్, శక్తి స్థల్కు విజయభాస్కర్ రెడ్డి గారు ఒక 1 lakh ఇచ్చారు. ఇంకెంతో ఇస్తూనే ఉన్నారు కానీ 1 lakh ఇప్పుడు చెక్ ఉంది. రాంబాబు గారు తర్వాత కెనడాలో ఉండేటువంటి ధ్యాన మిత్రాలు మరి నేను కలిసి ఇంకో 50,000 1,50,000 ఇచ్చామండి. రాంబాబు గారికి ఇచ్చేసాను. మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి సార్కు పాదావి వందనాలు చేసుకుంటూ, పత్రి మేరకు కృతజ్ఞతలు, వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మన సారు బాడీ వెకెట్ చేసిరని మనం అనుకోవద్దు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మనం చేసే పనులు చూస్తాడు, మన పనులు చేసేటి మంచి పనులను ఎంకరేజ్ చేస్తాడు. కాబట్టి మన భావన పెట్టుకోవద్దు. ఆయన అడుగుజాడల నడుచుడు, ఆయన చూపించిన మార్గంలో మనం నడుచుడే ఆయనకు మనం ఇచ్చిన గురుదక్షిణ. అదే మనం చేయాలి. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. మనమంతా భోజనం తర్వాత 2 గంటలకి మనమంతా ఇక్కడ కలుస్తాం. పత్రిజీ ప్రారంభించిన అనేక వింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ 4:30 నుంచి 7 గంటల వరకు ధ్యానంలో నిమగ్నం అవుతాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.
శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాసతో ఏకమవుదాం. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. చివరి ఒక్క నిమిషం కేవలం శ్వాస మీద ధ్యాస. ఓకే ప్లీజ్. మీ అరచేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు తెరవండి. గట్టిగా చప్పట్లు. చప్పట్లు ఎట్లా ఉండాలి? ఇంకా ఇంకా యాదగిరి గారని మార్నింగ్ నుంచి పెద్ద ఆయన నేను మ్యాజిక్ చేస్తాను, ఇంతమంది ధ్యానాల పైన పూల వర్షం కురిపించాలని నాకు అనిపిస్తుందండి. పొద్దు నుంచి 4 సార్లు నాకు ఒక స్లిప్ పంపించారు. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత పత్రిజీ గారు ఏర్పాటు చేసిన ఎన్నో వింగ్స్ ఉన్నాయి. అందులో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, పిఎంసి, దేవాలయాలే ధ్యానాలయాలు, స్పిరిచువల్ టాబ్లెట్స్, ఇలా ఎన్నో ఉన్నాయి. అందులోని మాస్టర్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వారి వారి విభాగాలలో ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు చేస్తున్న కృషిని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. యాదగిరి గారు వచ్చి వారి యొక్క మ్యాజిక్ ఫ్లవర్ అందరికీ చూపించాలని కోరుతున్నాం. చప్పట్లు, యాదగిరి గారికి చప్పట్లు. మీరు ఇక్కడ కూర్చోండి. కుర్చీ కావాలి నాకు. ఆ కుర్చీ తీసుకో. ఆ కుర్చీ చెప్పులు తీసేయాలి సార్ స్టేజ్ మీదకి వచ్చి. చూద్దామా మ్యాజిక్? చూద్దామంటే గట్టిగా చెప్పట్లు. దయచేసి 4:30కి చాలామంది మాస్టర్స్ జాయిన్ అవుతారు మనకి మెడిటేషన్ చేయడానికి. చైర్స్ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసుకుంటూ వాళ్ళు లోపలికి రావాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళకి కనుక ప్లేస్ ఉంటే వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఎందుకంటే 4:30 to 7 మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిగతా వాళ్ళకి మనం ప్లేస్ ఇవ్వాలి. ఓకేనా సార్? రెడీ?
ఈ లోపల పిరమిడ్ పార్టీ గురించి ఆనంద్ ప్రసాద్ గారు, ఎందుకంటే ఈరోజు సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ బ్రీఫ్గా మాట్లాడతాం. దాని తర్వాత ఆనంద్ వచ్చి ఉన్నాడు, పిఎంసి గురించి ఆనంద్ కూడా మాట్లాడతారు. ఓకే, గట్టిగా క్లాప్స్ కొడదాం. జై పిరమిడ్ పార్టీ, గట్టిగా చెప్పాలి. జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ, జై పత్రిజీ, పత్రిజీ పార్టీ, పత్రిజీ పార్టీ, పత్రిజీ పార్టీ. సో పత్రిజీ పిరమిడ్ పార్టీని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం, ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద ధర్మస్థాపన చేయడం కోసం ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ, వారి యొక్క శక్తులన్నిటినీ దుర్వినియోగం చేస్తున్న కారణంగా, ఎందుకంటే జ్ఞానముండి శక్తి ఉండి భీష్మ పితామహుడు లాంటి వాళ్ళు, ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు అధర్మానికి పాల్పడి అధర్మానికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ధర్మస్థాపన చేయడం కోసం మహాభారత యుద్ధం ద్వారా ఆ ధర్మాన్ని స్థాపించారు ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి అదే ఆ ధర్మయుద్ధంలో భగవద్గీతని ప్రవేశపెట్టి ఆ భగవద్గీత ద్వారా ధ్యానాన్ని, యోగాన్ని ప్రపంచానికి అందించారు. మరి అదే ధ్యానాన్ని పత్రిజీ తీసుకొని ఆ ధ్యానం ద్వారానే ఈ భూమి మీద ధర్మస్థాపన జరగాలని ఈ భూమండలం అంతా ధ్యాన ప్రచారం చేసి ఈ భూమండలం అంతా ధ్యానులుగా, బుద్ధులుగా తయారు చేయాలని, ప్రతి జీవిని రక్షించాలని ఒక లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి అందులో పిరమిడ్ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. అది పైలోకవాసులు ద్వారా తీసుకున్నటువంటి సందేశాన్ని ఈ భూమి మీద ఆవిర్భింపజేశారు పత్రిజీ. మరి దాని యొక్క ముఖ్య కారణం, మనం కృష్ణుడు ఎప్పుడూ రాజ్యాలు ఏలలేదు. రాజ్యాలు ఏలడం లక్ష్యం కాదు. లక్ష్యం ఏంటంటే ధర్మస్థాపన జరగాలి. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికుడైనప్పుడు ఆ ఆధ్యాత్మికులే పరిపాలకులు కావాలి. ఆత్మజ్ఞానయుత మేధావులు, శాకాహారులు, ఒక జీవికి కూడా హింస చేయనటువంటి వాళ్ళే పరిపాలకులు కావాలనే లక్ష్యం. దానికి కొంతమంది పాపం తెలియదు, వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు, ఇది రాకూడదని. ఎందుకంటే ఎవరి వ్యాపారాలు, ఎవరి యొక్క ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మాకు ఇబ్బంది వస్తుందేమని భయపడి దాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు. అవగాహన లేదనుకున్నాము. అందరూ మిత్రులే, అందరూ సోదరులే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం ధ్యానం. ఈ ధ్యానం అనే ఆయుధంతో సహనమే ప్రగతి, సహనం వహించమని పత్రిజీ అందించిన ఆ ఒకే ఒక మెసేజ్తో, సహనంతో మేము పనిచేసాం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ. కానీ ఎవరైతే అడ్డుకున్నారో కర్మ సిద్ధాంతం, ఈ భూమి మీద నియమాలు సృష్టించిన నారాయణుడు కూడా తప్పదు. నారాయణుడు కూడా నియమాల అనుసారంగానే పనిచేయాలి. ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళే పనిచేయాల్సి వస్తుంది. రేపు వాళ్ళే రేపు కంటెస్ట్ చేస్తారో వాళ్ళు, అది కూడా మేము చూస్తాం, అది జరుగుతుంది కూడా. కాబట్టి దయచేసి పత్రిజీ 13 వ్యక్తిగత సూత్రాలు ఇచ్చారు. ఎవరు ఏది చెప్పినా ఎస్, ఒక సీనియర్ మాస్టర్గా మనం చెప్పాల్సింది ఎస్. అన్నిటికీ ఎవరి కర్మకు అడ్డుపోకూడదు. ఇంకా ముఖ్యంగా ఇది పత్రిజీ ప్రారంభించినటువంటి పిరమిడ్ పార్టీ. అది అందరికీ అవగాహన కల్పించడం కోసమే నేను ఈరోజు మాట్లాడాలనుకున్నా. ధర్మం పార్టీ అంటే, పిరమిడ్ పార్టీ అనేది ధర్మం పార్టీ. ధర్మాన్ని స్థాపించడం కోసం ఈ రోజున అవినీతి, అక్రమాలు, 500 రూపాయలు సారా బుడ్డి ఇచ్చి ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితి, దుస్థితి దిగజారిపోయింది. ఇది మనందరి హక్కు. సరైనటువంటి పరిపాలన, మన డబ్బు, మనం పన్నుల ద్వారా కట్టిన డబ్బుని, ఆ డబ్బుని సక్రమంగా ఇప్పుడు ఇక్కడ మనం ఈ ట్రస్ట్కి, ఇక్కడ శక్తి స్థలికి, ఇక్కడ కార్యక్రమాలన్నిటికీ మనం డబ్బు చెల్లిస్తున్నాం. ఆ డబ్బు చెల్లించినప్పుడు ఇక్కడున్న ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వినియోగించడం కోసం ఒక ట్రస్ట్ ఉంది. ఈ ట్రస్ట్ ఎలాగైతే వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తే మంచి భోజనం ఎలా ఉంది. మరి ఇంతమంది, మరి మాధవక్క ఇక్కడ ఎంత అద్భుతంగా ఈ స్టేజ్ ఎలా ఉంది, ఈ స్టేజీ
శక్తిస్థల పక్కన ఇంత అద్భుతమైన స్టేజ్ని పెట్టి మరి మనందరం మనం శక్తిస్థల పక్కనే మనం కూర్చొని ధ్యానం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాంగణాన్ని తయారు చేసి ఇంత వర్షంలో ఇంత బురదున్నటువంటి పరిస్థితుల్లో కూడా దీని వెనక ఎంతో కష్టపడి వాళ్ళు చేశారు మనందరి యొక్క సౌకర్యం కోసం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మనమే ఇవ్వాలి. మనం ఇవ్వకపోయినా అప్పులు చేసో ఏదో చేసి వాళ్ళు ఇక్కడ చేస్తారు. ఏంటి ముందుగా డబ్బులు పెట్టుకొని ఇక్కడ ఏమంటే దానికి సరిపడా డబ్బులేం లేవు. మనకు పిరమిడ్ సొసైటీలో అంతా ఫ్రీయే కదా. కాబట్టి ఫ్రీ అని మనం అనుకుంటాము. ఫ్రీగా ఏది రాదు. ఫ్రీ అంటే అర్థం ఉచితము అంటే ది బెస్ట్. ఉచితానుచితాలు అంటారుగా, యుక్తాయుక్తం అంటారు. ఆ యుక్తమైనది ఉచితమైనది అంటే ది బెస్ట్ అనేది ఈ బెస్ట్ ధ్యానాన్ని ఉచిత ధ్యానం అని చెప్పారు. కానీ ఏది ఫ్రీగా రాదు, డబ్బులు ఊరికనే రావు. మనం అందరం మరి ఈరోజు ఫ్రీ బస్సు వచ్చిందంటే ఫ్రీగా మనం బస్సు ఎక్కి రావచ్చు, కానీ దాని వెనక ఎంతోమంది పన్నులు కడితేనే జరుగుతుంది. అలాగే మనం కట్టిన పన్నుల్ని సక్రమంగా ప్రపంచానికి ఉపయోగించే వాళ్ళు కావాలి. వాళ్ళు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఉపయోగించే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఓటేస్తే ఆ అధర్మానికి మనం కూడా పాల్పడినట్లే, ఆ పాపంలో మనం భాగస్వాములు అయినట్టే. మనం చేసిన పాపాలను గడుక్కోవడానికే ఇంత నానా తంటాలు పడతా ఉంటే మళ్ళీ ఓటేసి మళ్ళీ 5 సంవత్సరాలు మనం ఎక్కడ కొత్త పాపాన్ని గడుక్కుంటాం, కొత్త పాపాన్ని తగలేసుకుంటాం. ఎందుకంటే మనం పెట్టిన డబ్బులు సక్రమంగా ఉపయోగపడుతున్నాయా ప్రపంచంలో? ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒక కోడిని మేకని మత్స్యం అని ఇప్పుడు ఎన్ని కోడిగుడ్లని లేకపోతే ఇంకొకటి కోళ్ళ వ్యాపారాలని వీటన్నిటికి ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్. మనమేమో తినొద్దని శాకాహార ర్యాలీలు ఎగిరెగిరి దూకి అరిసి గొంతులు చించుకొని శాకాహారం జిందాబాద్ అని మనం అరుస్తున్నాము. గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాన్ని ప్రోత్సహిస్తుంది. ఆ రైతుల్ని ప్రోత్సహించాలి, మత్స్య వ్యాపారులని వీళ్ళందరినీ ప్రోత్సహించాలని దానికి మన డబ్బులన్నిటిని వాటికి తగలేస్తుంది. ప్రతి జీవి మోడీ కూడా ఏం చేస్తున్నాడు? ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదే చేయాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ వ్యాపారాలే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళన్నీ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తారు. కరోనాలో తినొద్దని మనం ప్రచారం చేస్తుంటే వాళ్ళేమో తినమని రోడ్డు మీదకి వచ్చి షోలు చేసి మరీ తినిపిస్తున్నారు ప్రజలతోని. కాబట్టి అలాంటి ప్రభుత్వాలను ఎన్నుకున్నప్పుడు వాటికి మనం సపోర్ట్ చేస్తే ఆ కర్మని ఎవడు మోయాలి? మనమే కదా. మరి అలాంటి వాళ్ళకి ఓటేయాలా? మనం ధర్మానికి వేయాలి, వ్యక్తులు కాదు. ధర్మాన్ని మనం గెలిచినప్పుడు ఇప్పుడు వర్షం కురిసింది, తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, భూకంపాలు వచ్చి కొట్టుకొని పోద్ది, గవర్నమెంట్ వచ్చి కాపాడిద్దా? ఈ మొత్తం పరిపాలనా వ్యవస్థ అంతా నడిపించేది ఎవరు? పైన ఏదో ఒక సృష్టి, దాని వెనక ఒక యంత్రాంగం నడుస్తుంది కదా. ఆ యంత్రాంగం మనకు సక్రమైనటువంటి ఒక పరిస్థితుల్ని కల్పించాలి అంటే మనం ధర్మంలో ఉండాలి. ధర్మానికి ఓటేయాలి, వ్యక్తులు కాదు. నేను ఎదవనయ్యి ఉండొచ్చు, నేను ఇక్కడ ఎన్ని గొప్ప మాటలు మాట్లాడచ్చు, నేను ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడచ్చు, నాకు ఓటేయని కాదు. నాకు ఓటేసిన ధర్మానికి ఓటేస్తే, నేను ధర్మం వైపు కనుక నిలబడితే, ధర్మం వచ్చే ఒక పిరమిడ్ పార్టీ అనేది ధర్మం కోసం ఉంది. అక్కడ వ్యక్తులను చూడొద్దు, ధర్మం. ఈ రోజున మనం నిలబడి ఒక అవగాహన ప్రజల్లో కల్పించినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు జరుగుతుంది. ఎప్పుడో కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రారంభించినటువంటి ఒక ఆయన పేరేంటి, సోక్రటీస్ కాదు, కమ్యూనిజాన్ని ప్రారంభించింది మార్క్స్. ఆ మార్క్స్ అనే ఆయన ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఆయన ఉన్నప్పుడు కమ్యూనిజం రాలే. ఆయన పోయిన ఎన్నో ఏళ్లకి మొత్తం ప్రపంచం అంతా కమ్యూనిజం వచ్చేసింది. అలాగే డెమోక్రసీ గురించి రాసినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక ఆలోచన డెమోక్రసీ గురించి, ప్రజాస్వామ్యం గురించి రాశాడు. తర్వాత ఎప్పటికో ఈరోజు ప్రపంచం అంతా ఆ ప్రజాస్వామ్యమే ఉంది. పరిపాలన అంతా, ప్రజల్ని పరిపాలించేదంతా ప్రజాస్వామ్యమే. అలాగే పత్రిజీ ఒక నాడు పిరమిడ్ పార్టీని స్థాపించాడు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకో 10 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు ఈ భూమండలం అంతా పిరమిడ్ పార్టీ వస్తుంది. దానికి మనము ఈ రోజున ఎవరు లేనప్పుడు మనము ఈ రోజున కనుక దానిలో ఉన్నామనుకోండి, మనకు ఆ పెద్దపేట ఆ పైన వేస్తారు మనకు. ఎందుకంటే మనం ఆ ధర్మంలో ఉన్నామని, ఆ ధర్మం కోసం నిలబడ్డామని. ఈరోజు ధ్యానం అనేది పత్రిజీ సంకల్పం ధ్యాన జగత్ కావాలని. ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోయిందా? అవ్వలేదు. కానీ అవుతుందా లేదా? డెఫినెట్గా అయి తీరుతుంది. కాబట్టి మొదలుపెట్టింది పూర్తి అవ్వకుండా మానదు. పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, ఒక చెరువులో ఒక రాయి వేసినప్పుడు ఆ ప్రకంపనలో ఆ చెరువు అంతా వస్తుంది. చిన్న రాయే, కానీ వేసిన తర్వాత చివరి వరకు వెళ్తుంది. ఒక చిన్న అగరొత్తి వెలిగించినప్పుడు అదంతా కూడా ప్రవహిస్తుంది. అందుకే సత్యం ఎప్పుడు కూడా నీరు పల్ల మెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు.
కాబట్టి ఈ సత్యం అనేది, ఈ ధర్మం అనేది ప్రపంచం అంతా వెళ్ళేదాకా మనం నిలబడాలి, మనం అంతా కూడా పనిచేయాలి. దానికోసం పిరమిడ్ పార్టీ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకొకటి ఏ పార్టీలో అటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ, బీజేపీలో కొంతమంది ఉన్నారు, శాఖాహారులు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, అక్కడ మనం కంటెస్ట్ చేయం. లేదా కాంగ్రెస్లో ఉంటారు, లేదా టీఆర్ఎస్లో ఉంటారు, ఎనీ పార్టీ. ఏ పార్టీలో ఎవరైనా ఆధ్యాత్మికవేత్తలు శాఖాహారులు ఉంటే మనం శాఖాహారులకు ఓటేస్తాము, ఆధ్యాత్మికవేత్తలకు వేస్తాం. కానీ పిరమిడ్ పార్టీ అనేది వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. పిరమిడ్ పార్టీ అనేది అందరి పార్టీ. నాతో చెప్పండి, పిరమిడ్ పార్టీ. పిరమిడ్ పార్టీ అంటే ఇది బీజేపీ పార్టీ, అందరూ ఎవరైతే శాఖాహారులు ఉన్నారో ఇది శాఖాహారుల పార్టీ. కాబట్టి ఇది శాఖాహారుల పార్టీ. పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ ఆధ్యాత్మికవేత్తలే, శాఖాహారులే పరిపాలకులు కావాలి. అదే సిద్ధాంతం, అదే నినాదం. మనం అందరం ఇప్పటి నుంచే ప్రతి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పండి, అవగాహన కల్పించండి, ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఈ 5 సంవత్సరాల పాటు పిరమిడ్ పార్టీ గురించి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆనంద్ ప్రసాద్. మొత్తం మనకు అందరూ ఆనందులే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పిఎంసి గురించి మన ఇంకో ఆనంద్ ప్రసాద్, ఆనంద్ కుమార్ పత్రి గారు, ఇలా ఎక్కువ మంది ఆనందులు ఎన్నుకున్నట్టున్నారు. గట్టిగా చెప్పలు కొడదాం ఆనంద్ ప్రసాద్ సార్కి, ఎంత అద్భుతంగా చెప్పాడో. థ్యాంక్ యూ అన్న. గురు పూర్ణిమను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. సదానంద స్వామికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మనందరి గురువు అయినటువంటి పత్రి సార్ ఆ యొక్క ఎనర్జీని మనందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సార్ గురించి మనందరికీ తెలుసు, కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్లో తెలుసు సార్. ఈరోజు ఒక మహిళ, మామూలుగా మహిళను వంటింటితో పోలుస్తూ ఉంటారు, వంటింటికి పరిమితమైన నేను అని పోలుస్తూ ఉంటారు. కానీ పత్రి సార్కు ఆ మహిళలో ఒక కర్తాలకు ట్రస్టీ కనిపించారు. మహిళ అంటే ఒక పెద్ద పెద్ద యజ్ఞాలు మామూలుగా పెద్ద పెద్ద స్వామీజీలు చేస్తూ ఉంటారు, కానీ మహిళలతోటి యజ్ఞాలు చేపించిన ఒక గురువు పత్రి సార్. యజ్ఞాలు చేపించడం కాదు, ఆ యజ్ఞాలలో గురువులలాగా కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే అందరు చక్కగా వినాలి. ఒక గురువులను తయారు చేశారు. ఒక మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఆ మనిషి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్, ఫ్రెండ్స్, వాళ్ళందరి యొక్క సాఫ్ట్వేర్తో ఒక మనిషి యొక్క చిప్ రెడీ అయిపోతుంది, సాఫ్ట్వేర్ రెడీ అయిపోతుంది. దానికి అనుగుణంగానే నడుచుకుంటూ ఉంటారు. పత్రి సార్ ఏం చేశాడంటే మొత్తం అన్నింటినీ బ్రేక్ చేసేసాడు, దేన్ని మిగల్చలేదు. లేడీ, జెంట్ అనే పదాలు వింటేనే కొడతాడు సార్. ఫస్ట్ యు ఆర్ ఏ గాడ్ అని చెప్తారు. ఎవరన్నా ఈ పదాలు వింటే బయట వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా మనల్ని? యు ఆర్ ఏ గాడ్ అంటే పిచ్చాసుపత్రి అంతా ఈయనే ఉందనుకుంటారు. మనం గాడేంటి? టెంపుల్లో కదా గాడు ఉండేది, మనం గాడేంటి? నామోహం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఒక చిన్న పిల్లోని కూడా మై డియర్ గాడ్స్ డైరెక్ట్గా సత్యాన్ని సోది లేకుండా చెప్పిన ఏకైక గురువు పత్రి సార్. పత్రిజీ జయ హో, పత్రిజీ, 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 పత్రిజీ. చేతిలో
డబ్బు ఎంతో కొంత ఉండాలా. కారులో ఎక్కాలంటే డబ్బు కావాలా, ఏదైనా తినాలంటే డబ్బు కావాలా, పొద్దున్న లేస్తే ఇంట్లో ఉండాలంటే ఇంటికి అద్దె కట్టాలా, పాలు తాగాలంటే పాలవాడికి బిల్లు కట్టాలా. చేతిలో రూపాయి లేకోకుండా నువ్వు ఒక్క స్టెప్పు ముందుకేయలేవు. కానీ ఈ చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఈ కడతాల పిరమిడ్ కట్టేసినాడు సారు. చేతిలో చిల్లి గవ్వ లేకోకుండా బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ కట్టారు సారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా వశిష్ఠ గౌతమే తయారవుతుంది ఒకవైపు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా 100 కోట్లు జేబులో ఉంటే, వాళ్ళ అకౌంట్లలో ఉంటే ఛానల్ పెట్టడానికి వణుకుతారు, గజ 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 వణుకుతారు. రూపాయి చేతిలో లేకపోకుండా పిఎంసి పెట్టారు. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 7వ సంవత్సరంలో రన్ అవుతుంది. దట్ ఈజ్ పత్రి సార్. పత్రిజీ, 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 పత్రిజీ. ఈరోజు మన బిలీఫ్ సిస్టము డబ్బుంటే కానీ పని చేయలేము. మన బిలీఫ్ సిస్టమ్ అసలు డబ్బే అవసరం లేదురా నాయన, నీ సంకల్పం ఉంటే చాలని చెప్పేసి సంకల్పంతో పనులు చేపించారు పత్రి సార్. మన బిలీఫ్ సిస్టమ్ని తునాతునకలు చేయడమే ఆయన పని. తర్వాత చిన్న చిన్న ఎమోషన్స్తో మన జీవితాలనే వృధా చేసుకుంటుంటారు చాలామంది. కానీ ఏ ఎమోషన్స్ లేకుండా ఎమోషన్స్ అన్నింటికీ అతీతంగా జీవించేటువంటి జీవితాన్ని, ఆ యొక్క శక్తిని, మనం తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని, దానికి ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మనందరి చేత అడవుల్లో ధ్యానం, దాని పేరు ట్రెక్కింగు. గుళ్ళల్లో ధ్యానం, దాని పేరు దేవాలయాలే ధ్యానాలయాలు. పిరమిడ్లో ధ్యానం, పౌర్ణమిలో ధ్యానం, ఎన్ని రకాల ఆ పేర్లు పెట్టి మనతో విశేషమైనటువంటి ధ్యానం చేపించారు పత్రి సార్. ఏ ఎమోషన్స్ లేవు, అన్ని ఎమోషన్స్కి అతీతంగా జీవించడం ఎలాగో నేర్పించారు పత్రి సార్. ప్రతి మనిషిలో తెలుసో తెలియకో ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ పత్రి సార్ మనందరికీ మిరాక్యులస్గా థింకింగ్ చేయడం నేర్పించారు. ఒక లేడీ వచ్చింది మొన్న, సార్ నేను పిరమిడ్ కడదాం అనుకుంటున్నాను సార్ అన్నది. ఆడికి చదువు రాదు, ఎక్కడో మారుమూల పల్లె. ఎంతమ్మా సైజ్ అంటే, సార్ 62x62 కడదాం అనుకుంటున్నాను సార్ అంది. ఏంటది 62x62 అంటే? ఒక ఆయన అమెరికాలో డల్లాస్లో ఉంటాడు, ఆయన పేరు శర్మ. మనకు 17 ఏళ్ళు అయింది ఈ పిరమిడ్ స్టార్ట్ చేసి, మనం కట్టుకోవడం స్టార్ట్ చేసి. ఇంకా మనం ఆన్ ద వేలో ఉన్నాం. పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చాడు. ఒక్కడే కడుతున్నాడు 180x180 పిరమిడ్ అమెరికాలో డల్లాస్లో. పత్రి సార్ ఒక వ్యక్తికి ఆలోచన చేయడంలో మిరాక్యులస్గా ఎలా ఆలోచన చేయాలో ఆయన జ్ఞానాన్నంతా ఇచ్చేశారు ఆయన. ఇక్కడ డిజాస్టర్ థింకింగ్ ఉండదు, అంటే విధ్వంసకరమైన ఆలోచన ఉండదు, నెగటివ్ ఆలోచన అంతకన్నా ఉండదు. పాజిటివ్ కాదు, మనం మిరాక్యులస్. ఇక్కడ ఉంది ఈవిడ 3 అడుగులు ఉంది, కానీ ఈవిడ 5 అడుగులు అంట, సారీ ఏమనుకోవద్దు. కానీ ఈవిడ పనులు చేసేది చూస్తే ఒక మనిషి భయపడతాడు. ఎంత పని చేస్తుందో ఈవిడ చెప్పనలో కాదు. గట్టిగా చప్పట్లు కొడతాం మాధవ్ మేడంకి. సరిపోదు, సరిపోదు అస్సలు అస్సలు. పత్రి సార్ అంటే ఇంకొకరిని చూడలే ఆ విధంగా ఆయన కోసం అంత తెగింపుతో ఉన్న ఒక మహిళలో ఇలాంటి వ్యక్తిని చూశాడు, ఇలాంటి మాస్టర్ని చూశాడు పత్రి సార్. ఒక విత్తనంలో మహావృక్షాన్ని చూడగలిగేటువంటి మహాద్రష్ట పత్రి సార్. మనందరికీ అవే నేర్పించాడు ఆయన. నేను ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు మేము చేసే పనులు చెప్తూ ఉంటాం. వాళ్ళు అడుగుతారు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది, ఇదేది, అదేది, 30 అడుగుతారు వాళ్ళు. ఒరే ఏం లేవురా అని చెప్తాం. అట్లెట్లా లేకోకుండా ఎట్లా నడుస్తా అంటే, నడుస్తుంది రాదంతే. వాళ్ళకి ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి. వాళ్ళు అనుకుంటాడు వీడికి పిచ్చి పట్టిందని. వాడికి కనుక నాకు పిచ్చి పట్టింది అని వాడు అనుకోకపోతే మనం చేసేది పనే కాదంటాడు పత్రి సార్. మన ఆలోచనలు పాజిటివ్గా కాదు, మిరాక్యులస్ ఆలోచనలు. ఆ విధమైన ఆలోచనలు చేయడం నేర్పించారు పత్రి సార్. తర్వాత మనందరికీ అద్భుతమైనటువంటి ఒక జ్ఞానాన్ని చిన్న మాట రూపంలో ఇచ్చారు. పత్రి సార్ని చాలాసార్లు అబ్జర్వ్ చేశాం. సార్ పలానా ప్రాజెక్ట్లో ₹1 కోటి నష్టం వచ్చింది సార్ అంటే అసలు ఆయన అసలు ఆలోచించను కూడా ఆలోచించాడు. దాని గురించి 1 నిమిషం కూడా టైం కేటాయించాడు ఆ మాటలు వినడానికి. దాని గురించి ఏదైనా డిస్కస్ చేస్తే ఏదైనా ఆయన చెప్తాడేమో విందామంటే దాని గురించి 1 నిమిషం కూడా టైం కేటాయించాడు. పెద్ద
పెద్ద పెద్ద వినాశనాలు జరిగినాయంటే కూడా మాట్లాడాడు. కానీ నోట్లో నుంచి మాట సరిగా లేదు అంటే ఆయన చేతికున్న 5 వేళ్ళు మన చెంప మీద ఉంటాయి. ఏమైంది అని ఆలోచించుకునే లోపల 5 వేలు ఎర్రగా అయిపోయింది చెంపేడ. నేనున్న ధ్యాన జగత్ ఆఫీస్లో ఒక ఆయన వచ్చాడు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఎటరారు అన్నాడు. ఫాడ్ అని కొట్టాడు. బ్యాడ్ మార్నింగ్ ఆడని ఉందరా, మూర్ఖశిఖామని మాట్లాడడం నేర్చుకున్నాడు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆయన గ్రేట్ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొట్టండి, బ్రేక్ఫాస్ట్ చేయండి సార్ అని చాలా వినయంగా మాట్లాడుతున్నాడు ఆయన. అపరిచితుడు సినిమాలో విక్రమ్ కూడా అలా యాక్ట్ చేయలేడు అంత తొందరగా. ఇప్పుడు కోపం వస్తే కొద్దిసేపు కోపం ఉంటుంది కదా, పత్రిసారిలో కోపం ఉండదు. కరెక్షన్, బుద్ధి చెప్పువాడు గుద్దినా మేలయ్య. ఆయన చెప్పేటప్పుడు ఎప్పుడు కాంప్రమైజే కాలే. వీడిని కొడితే ధ్యానానికి రాడేమో, వీడిని కొడితే ఏమన్నా అవుతుందేమో, వీడిని కొడితే ఇంకేమన్నా అవుతుందేమో, సమస్య లేదు. ఒకసారి ఏమైందంటే పొద్దుటూరులో ఉన్నాం మేమంతా. ప్రొద్దుటూరులో జగద్గురు శంకరాచార్య వాళ్ళ యొక్క ఆశ్రమం ఉంది, మఠం ఉంది అక్కడ. దాదాపు 2000 మంది వచ్చారు. ఆ రోజు నిండు పౌర్ణిమ. దానికి వారం రోజులు మేమంతా గ్రౌండ్ వర్క్ చేసాం. సారు ఒక శ్లోకం అందుకున్నాడు. జడిలో ముండీలుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష అని శ్లోకం ఎత్తుకున్నాడు. దాని అర్థం చెప్పాడు. ఏమని? బోడుగుండ్లు కొట్టించుకుంటేనో, జడలు ఈరబోసి పెంచుకుంటేనో, కాషాయం ధరిస్తేనో నీకు జ్ఞానం రాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ మఠం హెడ్ ఆ రోజే ఎక్కడి నుంచి వచ్చాడు, వచ్చి మైక్ తీసుకున్నాడు. నా మఠానికి వచ్చి నన్నే బోడిగుండోడాన్ని తిడతావా, నా మఠానికి వచ్చి నన్నే తిడతావా అని చెప్పేసి ఆయన, అసలు నీకేం తెలుసు, ఆ శ్లోకంలో ఏముందో తెలుసా, ఈ శ్లోకంలో ఏముందో తెలుసా అని చెప్పేసి ఆయన రెచ్చిపోతున్నాడు. పత్రి సార్ మైక్ తీసుకొని, ఆ మాస్టర్ గట్టిగా చెప్పట్లు కొట్టినాడు, బాధిడుతున్నాడు అయ్యా అతను. అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు. నేనేమన్నా పొగుడుతున్నాను అనుకుంటున్నావు నువ్వేమన్నా అంటే, ఇంకా బాగా తిడుతున్నాడు. గట్టిగా చెప్పట్లు కూడా ఆ మాస్టర్ అంటాడు. వాళ్ళ ప్లేస్కి వెళ్ళి సత్యం చెప్పడానికి ఎక్కడ ఇసుమంత కూడా వనకలేదు వెనకలేదు సారు. ప్రపంచమంతా పొద్దున్న లేస్తే పూజలు చేస్తుంటే విగ్రహారాధన చేయకూడదని 18 ప్రిన్సిపల్స్లో అండర్లైన్ చేసి పెట్టేసినాడు సార్. ప్రపంచమంతా భోజనం తిన్నట్లు ట్యాబ్లెట్లు తింటుంటే పొద్దున్న లేస్తే రాత్రి వరకు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పేశాడు. అసలు ప్రపంచమంతా ఒకవైపు వెళ్తుంటే పత్రి సార్ చెప్పేవన్నీ కూడా మామూలు మనుషులకైతే మెంటల్ ఎక్కుతుంది, దాంట్లో డౌటే లేదు. కానీ సత్యాన్ని చెప్పడానికి ఎక్కడైనా వెనుకాడలేదు. మన నోట్లోని మాట చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పేవారు పత్రి సార్. ఎప్పుడు కూడా ఆ చెప్పే విషయంలో ఎప్పుడు తొనకలేదు బెనకలేదు. మాస్టర్స్, మనం ఈరోజు ఇక్కడున్న వాళ్ళల్లో ధ్యానానికి ముందు ఎంతమంది మాంసాహారులు చేయతండి? ధ్యానానికి ముందు ఎస్. ధ్యానం తర్వాత ఎంతమంది శాకాహారులు అయ్యారు చూసారా? మన వల్ల ఎన్ని వందల వేల జీవులు హాయిగా ఉన్నాయి. అట్లాంటిది యావత్ ప్రపంచం అంతా ఈరోజు ఎన్ని లక్షల మంది శాకాహారులు అయ్యారు. అంతటి శక్తిని, అంతటి జ్ఞానాన్ని మనందరికీ ఈ జీవితకాలంలో ఇంత ఈజీగా చెప్పిన ఏకైక గురువు పత్రి సార్. అతను ధ్యానానికి వస్తాడా రాడా సంబంధమే లేదు. నువ్వు మాత్రం శాకాహారివి కా, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలా, శాకాహారివి మాత్రం కా. అంత ఎంఫసైజ్ చెప్పాడు. మనం ఏం మాట్లాడాలో చెప్పాడు, ఎలా ఆలోచించాలో చెప్పాడు, నీ నమ్మక వ్యవస్థ ఎలా ఉండాలో చెప్పాడు, నువ్వు తినే తిండి ఎలా ఉండాలో చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు. ప్రతి విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇంకో ఈవిడే పక్కనుంది. ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళా. ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళా. ఏముంది సార్ అంటే అక్కడ భోజనం బాగుంటుంది. వెంటనే పోయి ప్లేట్ పట్టుకున్నా. భోజనం పెట్టింది ఈవిడే, ఎవరో కాదు. నేను వెళ్ళి సార్ పక్కన కూర్చొని తింటున్నా. యాక్చువల్గా సార్ ఉన్నప్పుడు, పత్రి సార్ ఉన్నప్పుడు సార్ పక్కన ఎప్పుడు తినను నేను. ఎందుకంటే ఏమవుతుందో ఏమో తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ అని కేశవరాజ్ సార్ రూమ్లో ఉంటే అట్లా బయటికి వెళ్ళా. ఆ కేశవరాజ్ సార్ రూమ్లో కూర్చున్నప్పుడు ఆనంద్ని పిలవన్నాయా అన్నాడు సారు. వచ్చి కూర్చున్నా. నా తిక్కు చూస్తున్నాడంట. పక్కనే రామ్ జగదీష్ చేయి ఇట్లా అంటున్నాడు. టచ్ అయితే తింటున్నా కదా అంటున్నా నేను. మళ్ళా ఒకసారి టచ్ అయ్యి, తింటున్నాను కదా ఎందుకు అని అంటున్నా.
చిన్న చెవులో చెప్పాడు, పత్రి సార్ నీ దిక్కే చూస్తున్నాడు, ఒకసారి చూడన్నాడు. వెంటనే నేను ఏం చేసినా తెలుసా, నా చేతికి ఏమన్నా భోజనం అయిందని చూసా. వెనకాల భోజనం అయితే కొడతాడు సారు. భోజనం కాలేదే అన్న, కూరకి టచ్ అయితే కొడతాడు. టచ్ కాలేదే, కూర కూడా పక్కనే ఉన్నాయి. నెయ్యి వేసుకోకపోతే కూడా కొడతాడు. నెయ్యి కూడా వేసుకున్నా. ఇంకేమైందబ్బా అని ఆలోచిస్తున్నా. సర్లేని చిన్నగా తలగా ఎత్తా, ఏం సార్ అని. ఏంట్రా భోజనం, అడుక్కు తినేవాడిలాగా అంత భోజనం పెట్టుకున్నావు ఏంట్రా అన్నాడు. ఓహో, అన్నం ఇంత పెట్టుకోకూడదు అనమాట. అప్పటికని నాకు తెలియదు నిజంగానే. దాని గురించి అర్ధగంట సేపు తిట్టాడు. ఆ మాత్రం తెలియకోకుండా ఎట్లా పెరిగావు నువ్వు, ఇంత పెద్దగా పెరిగావేంట్రా, ఆ చిన్న విషయం కూడా తెలియదు అంటాడు. నిజంగా తెలియదు. మరి లాస్ట్కు తట్టుకోలేక ఆయన తిట్లు తట్టుకోలేక, సార్ మాధవక్క పెట్టింది సార్ అన్న. తప్పించుకోవడానికి ఆయన ఇంకా తిట్టడం మొదలుపెట్టాడు. అంటే నీ బుద్ధి ఏమైంది, నీ జ్ఞానం ఏమైంది, అంటే వాళ్ళు ఎంత పెడితే అంత ప్లేట్లో పెట్టించుకుంటావా, భిక్షగాడివా నువ్వేమైనా, ఊరినైనా ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దగా ఉందా ఇది. సో మాస్టర్స్, ఇంత ప్రతి చిన్న విషయంలో ఇంత పెద్ద సైన్స్ అని చెప్పారు పత్రి సార్. ఈరోజు పత్రి సార్ వల్ల కొన్ని కోట్ల కుటుంబాలు ఆనందంగా జీవిస్తున్నాయి. సో మీ అందరి ముందు ఈ విధంగా సార్ గురించి పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మనందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి పిఎంసి అనేదాన్ని ఒకటి సృష్టించారు సారు. ఎక్కడెక్కడి వాళ్ళు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 140 దేశాలు పిఎంసి చూస్తున్నాయి. ఈరోజు గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ స్పిరిచువల్ టాబ్లెట్ నుంచి అంతకంటే ముందు సార్ వెయిట్ చేస్తున్నారు. యాదగిరి గారు.